కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన తనను భారీ మెజార్టీతో గెలిపించి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించారని కోరారు. చేవెళ్లలో రోడ్ షో నిర్వహించిన రంజిత్ రెడ్డి ప్రధాన చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ధనవంతులైన కొండా విశ్వేశ్వర్ ఇక ఏనాడు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయలేదని అన్నారు. తన ఆసుపత్రిలో కనీసం ఒక్క పేదవాడికైనా డిస్కౌంట్ ద్వారా ఇచ్చారని చెప్పారు. బీజేపీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలేవి కూడా అమలు చేయలేదని తెలిపారు. ఇప్పుడు హామీలతో మోసం చేయాలని కూడా మరోసారి చూస్తున్నారన్నారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు రంజిత్ రెడ్డి. 5 సంవత్సరాలు కట్టుబడి ఇదే అడ్డ మీద ఎన్నోసార్లు ఇక్కడనే ఆ మహబూబ్ దాంట్లో టీ స్టాల్ టీ తాగుతూ అందరినీ అడిగిన ఇదే బస్ డిపోకు వచ్చిన బస్ స్టాండ్ కు వచ్చిన అక్కడ చూస్తే 1975లో చేసిన బస్ స్టాండ్ అది. అందులో పోయి చూస్తే ఎట్లుందో మీరే చూస్తున్నారు. అయినా కానీ పిల్లలు పెద్దలు అందరు అక్కడే కూర్చున్నారు. అది చూసి ఇమీడియట్ గా సొంత నిధులకు వెళ్ళి బస్ స్టాండ్ కట్టిస్తాను అనౌన్స్ చేసిన ఇక్కడే. కానీ ప్రభుత్వం అనేది నేను చేస్తా అన్నారు. ఇమీడియట్ గా ఇక్కడ స్టేడియం కట్టించిన అందరూ చాలా మంది పెద్దలు ఇక్కడ వాకింగ్ వెళ్తారు, పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడతారు, కబడ్డీ ఆడతారు. సింథటిక్ కోర్ట్ చేయించి నా సొంత నిధులతో చేయించిన. ఎందుకు అంటే ఏం చేసినా తక్కువనే. ఇప్పుడు చెప్తున్నారు 111 జీవో గురించి కూడా 5